Welcome to the world united. Welcome to the world united. వెల్కమ్ టు ది వరల్డ్ యునైటెడ్. అందరికి నమస్కారం. ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ స్పిరిచువల్ మాస్టర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన గౌతమ బుద్ధుడి దగ్గర క్షురకుడుగా ఉంటూ జ్ఞానోదయం పొందిన వ్యక్తి. గౌతమ బుద్ధుడి దగ్గర ఉన్నటువంటి అతి గొప్ప టాప్ 10 స్పిరిచువల్ మాస్టర్స్, వీళ్ళందరికీ ఎన్లైటన్మెంట్ వచ్చింది. ఆ 10 మందిలో ఒక్కడైనటువంటి వ్యక్తి ఈయన. ఏమీ చదువుకోలేదు, ప్రాపంచికంగా ఒక సామాన్యమైన క్షురకుడు. కానీ అక్కడ ఉన్నటువంటి కపిలవస్తు శాక్యవంశం రాజులకి ఆ జుట్టు కత్తిరించడం వల్ల, షేవింగ్ చేయడం వల్ల వాళ్ళతో పాటు ఉంటూ అనుకోకుండా గౌతమ బుద్ధుడి యొక్క ఇంట్రొడక్షన్ తెలుసుకొని ఆయనతో సన్నిహితమైన వ్యక్తిగా ఉంటూ బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ అన్ని కూడా అవపాసన బట్టి వినయ పీఠికకు ఒక హెడ్గా, ఒక అధినేతగా ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప మాస్టర్ పేరు ఊపాలి. ఊపాలి ఆ కపిలవస్తు రాజ్యంలో గౌతమ బుద్ధుడు బతుకున్న రోజుల్లో, వాళ్ళంతా రాజపరంపర కదా, మహారాజు, యువరాజు, రకరకాల యువరాజులు, వాళ్ళంతా హెయిర్ కట్ కోసం ఈ యొక్క ఊపాలని చాలా చిన్నతనంలో వాళ్ళ మదర్ ఇంట్రొడ్యూస్ చేసింది అంతఃపురానికి. ఆ అబ్బాయి చాలా బాగా హెయిర్ కటింగ్ చేయడం వల్ల అంతఃపుర యువరాజులందరూ మెచ్చుకొని ప్రతిసారి అతని దగ్గరే హెయిర్ కటింగ్ చేసుకునేవాళ్ళు. ఇదే ఆయన స్టోరీ. అంటే గౌతమ బుద్ధుడు 29వ ఏట తన అంతఃపురాన్ని, రాజ్యాన్ని, పరివారాన్ని, కుటుంబాన్ని అన్నీ వదిలేసి అడవులకి వెళ్ళాడు ఎన్లైటన్మెంట్ కోసం. అక్కడ ఇక్కడ పిల్లర్ టు పోస్ట్ తిరిగి, ఆ గురువు గారి దగ్గర నాలెడ్జ్ బాగుంది, ఈ గురువు గారి దగ్గర నాలెడ్జ్ బాగుందంటే అక్కడికంతా వెళ్ళి ఎక్కడా సాటిస్ఫై కాకుండా తన సహచరులను కూడా పక్కన పెట్టేసి, ఇంక ఏ ఎన్లైటన్మెంట్ నాకు వద్దు, చూద్దాం ఏమవుతుందో ఏమో అని చెప్పేసి అన్నట్టుగా బుద్ధగయకి వెళ్ళి ఆ బోధి చెట్టు కింద 7 వారాల పాటు కూర్చున్నారంట, తెలియకుండా కళ్ళు మూసుకొని. 49 రోజుల తర్వాత కళ్ళు తెరిచేసరికి ఒక వింత శక్తి, దాన్ని ఆయన జ్ఞానోదయం అని చెప్పారు, నిర్వాణ స్థితి అని చెప్పారు, నిబ్బన అని చెప్పారు. ఆ స్థితి పొందిన తర్వాత ఎంతోమంది జ్ఞానోదయం చేస్తూ తన సహచరులను కూడా ఆ యొక్క నిర్వాణ స్థితి గురించి డిస్క్రైబ్ చేసి వాళ్ళని కూడా ఆ జ్ఞానోదయ మార్గం వైపు మరణించారు. అంతటితో ఆగిపోలేదు. తన చుట్టూ శిష్యవర్గం ఫామ్ అయింది. శిష్యవర్గం అంటే వాళ్ళందరూ కూడా గొప్ప మాస్టర్స్గా కావాలనే ధ్యేయంతో ఉన్న శిష్యవర్గం కానీ ఒక భక్తులుగా ఉన్న శిష్యవర్గం కాదు. మిగతా 40 సంవత్సరాలు ఆయన ప్రధానంగా పాటలీపుత్రం అంటే ప్రజెంట్ పట్నా నగరానికి అతి చేరువలో శ్రావస్తి నగరాన్ని బేస్గా చేసుకొని, హెడ్ క్వార్టర్స్గా చేసుకొని అక్కడ నుంచి తన జ్ఞానబోధ అంతా కూడా నిర్వహించేవాడు. ఈ జ్ఞానోదయం అయిన తర్వాత రమారమి 35 సంవత్సరాల వయసు అనుకుంటాం. ఆ తర్వాత 3 ఏళ్లకి తన సొంత రాజ్యానికి బయలుదేరాడు గౌతమ బుద్ధుడు. బయలుదేరిన తర్వాత అక్కడున్న రాజుల్ని, యువరాజులకి అందరికి ఇంట్రొడక్షన్ చేశాడు. తన తండ్రికి, తన తల్లికి, భార్య, పిల్లాడికి, రాహులుడికి అందరికి ఇంట్రొడక్షన్ చేశాడు. దాంట్లో 7 ప్రిన్సెస్, 7 మంది యువరాజులు ఆయన వెంట వచ్చేశారు. దాంతోపాటు ఊపాలి కూడా, మీరందరూ వెళ్ళిపోతే నా బ్రతికేంటి, నేను కూడా మీతో పాటు వస్తానని ప్రాధేయపడితే, ఎస్ నువ్వు కూడా రా, మాకు కూడా అక్కడ హెయిర్ కటింగ్ చేయాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పేసి ఊపాలను కూడా పట్టుకెళ్తారు. ఆ పట్టుకెళ్ళే క్రమంలో గౌతమ బుద్ధుడికి హెయిర్ కటింగ్ చేసే అవకాశం వచ్చింది. ఎందుకంటే అంతవరకు అడవుల్లో ఉన్న వ్యక్తి సడన్గా రాజ్యానికి వచ్చాడు, అడ్డదిద్దంగా అస్తవ్యస్తంగా ఉన్న వెంట్రుకలు. సో ఆయనకు హెయిర్ కటింగ్ చేయాల్సిన అవసరం ఏర్పడినప్పుడు ఊపాలని పిలిచారు. మా అంత గొప్ప వ్యక్తి హెయిర్ కటింగ్ అంటే
చేతులు వణుకుతున్నాయి కదా. సో ఆయన స్ట్రైట్గా నిలబడి చేతులు వణుకుతూ వెనకాల ఉన్నాడట. అప్పుడు గౌతమ బుద్ధుడు అన్నాడు, నువ్వు పూర్తిగా వంగిపోయి ఉన్నావు అని చెప్పేసి. ఒక్కసారిగా నిటారుగా నిల్చున్నాడు ఊపాలి. అంటే ఫస్ట్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ వచ్చేసని చెప్పేశారు గౌతమ బుద్ధుడు. ఆ తర్వాత ఎక్కువ నిటారుగా ఉన్నావు, మామూలుగా ఉండు అన్నప్పుడు మళ్ళీ నార్మల్గా రిలాక్స్గా ఉండడం మొదలుపెట్టాడు. సెకండ్ స్టేజ్ ఆఫ్ మెడిటేషన్ వచ్చిందని చెప్పారు గౌతమ బుద్ధుడు. నీ ఇన్బ్రెత్ ఉచ్ఛ్వాస సరిగా లేదు అన్నాడు. సున్నితంగా సాఫ్ట్గా తీసుకునే ప్రయత్నం చేశాడు. ఎస్, థర్డ్ స్టేజ్ ఆఫ్ మెడిటేషన్ వచ్చేసాడు అని చెప్పేశాడు. నేను నిశ్వాస ఎగ్జలేషన్ సరిగా లేదన్నాడు. అది కూడా సాఫ్ట్గా స్మూత్గా నిండుగా అంతర్ముఖంగా ఉండేట్లు ప్రయత్నం చేశాడు. 4వ స్టేజ్ కూడా వచ్చేసాడని చెప్పేశాడు. ఎస్, యు ఆర్ ఎలిజిబుల్, వచ్చేసాయని చెప్పేశాడు. వచ్చేసాడు. ఇది ఆయన స్టోరీ. ఊపాలి అక్కడ క్షురకుడుగా ఉంటూ గౌతమ బుద్ధుడికి అతనితో పాటు వచ్చిన 7 మంది యువరాజుల్లో ముగ్గురికి ఎన్లైటన్మెంట్ వచ్చేసింది. అంటే ఈ టాప్ 10 స్పిరిచువల్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో బుద్ధుడి తర్వాత వాళ్ళు 3 రాజులే ఉన్నారు. ఉదాహరణకి ఆయన ఎల్డర్ బ్రదర్ ఆనంద, కజిన్ బ్రదర్ ఆనంద ఉన్నాడు. అనిరుద్ధ ఉన్నాడు, ఒక ప్రిన్సెస్ ఆయన కూడా. రాహులుడు సొంత కొడుకున్నాడు. వీళ్ళతో పాటు 4వ వ్యక్తిగా అంతఃపురంలో వచ్చే వ్యక్తిగా ఊపాలిగా ఉన్నాడు. అంటే అంతఃపురం నుంచి వచ్చిన వ్యక్తుల్లో 4 టాప్ 10 గ్రేట్ మాస్టర్స్ అయిపోయారు. అయితే ఈ యువరాజులందరూ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఇనిషియేషన్ ఊపాలికే ఇచ్చాడు. ఎందుకు ఇవ్వడం జరిగిందంటే చాలామంది ఆయనతో ఈర్ష్యగా ఉండేవాళ్ళు. క్షురకుడు ఏంటి, హెయిర్ కటింగ్ పర్సన్ ఏంటి, ఇంత సన్నిహితంగా గౌతమ బుద్ధుడు ఉండడం ఏంటి, ప్లస్ ప్రతి ఒక్క సమస్యకు అక్కడ ఊపాలని పరిష్కారం చేయమని చెప్పేవాడు. అంటే అక్కడ సంఘంలో ఉన్న రకరకాల సమస్యలు, అంటే అక్కడ మాంక్స్ ఉంటారు, జెంట్స్ మాంక్స్ ఉంటారు, లేడీస్ నన్స్ ఉంటారు. అంటే ఉమెన్ ఫస్ట్లో ఉండేవాళ్ళు కాదు బుద్ధిస్ట్ గ్రూప్లో, సంఘాలు. ఆ తర్వాత వాళ్ళ మదర్ మాయాదేవి ఆవిడ రిక్వెస్ట్ చేసుకుంటే 500 మంది ఒక్కసారిగా జాయిన్ అయిపోయారు, నన్స్గా ఉండిపోయారు సంఘాలు. అక్కడున్న సమస్యలు, అట్రాక్షన్స్, టెంప్టేషన్స్, డిస్ట్రాక్షన్స్, కొత్త కొత్త సమస్యలు. వాళ్ళు ఫుడ్ బయట నుంచి బెగ్గింగ్ చేసుకుంటూ ఫుడ్ పట్టుకొచ్చేవాళ్ళు. దాంట్లో పద్ధతులు, పూర్ పీపుల్ దగ్గర తీసుకోవాలన్నా, రిచ్ పీపుల్ దగ్గర తీసుకోవాలన్నా, అక్కడ నన్స్ సడన్గా ప్రెగ్నెంట్ అయితే వచ్చిన సమస్యలు ఏంటి, ఈ పరిష్కారాలన్నిటికీ ఎక్కువగా ఊపాలి మీద డిపెండ్ అయ్యాడు గౌతమ బుద్ధుడు. ఎందుకంటే ఊపాలి అంత డిసిప్లిన్, ఆ క్రమశిక్షణ మెయింటైన్ చేయడంలో దిట్ట. కాబట్టి ఆయనకు ఆ వినయ అంటే ఏంటి, అక్కడున్న రూల్స్ ఆఫ్ సంఘ, ఆ సంఘ ఏ విధంగా దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి ఆ రూల్స్ని వీళ్ళు వినయ అంటారు. వినయ పీఠికకు తయారైపోయింది. ఆ వినయ పీఠికకు అధినేతగా ఊపాలి ఉంచబడ్డాడు. సో గౌతమ బుద్ధుడు తన జాతక కథలు అంటే గౌతమ బుద్ధుడి యొక్క ప్రీవియస్ లైఫ్స్ అన్ని కూడా జాతక టేల్స్గా చాలా పాపులారిటీ వచ్చింది. దాంట్లో ఊపాలి గురించి ప్రత్యేక ప్రస్తావన చేశారు గౌతమ బుద్ధుడు. అంతకుముందు జన్మలోట ఒక రాజు, బ్రాహ్మణుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. బ్రాహ్మణుడు మామూలుగా పూర్ స్టేట్లో ఉండేవాడు. కింగ్ అంటే రాజే కదా, మరి అన్ని రాజాధికారాలు, అన్ని అష్టైశ్వర్యాలు ఉండేవి. సో ఈ బ్రాహ్మణుడు నిదానంగా ఆయన కూడా రాజులాగా డబ్బులు సంపాదించడము, గుర్తింపు సంపాదించడం చేశాడట. చేసిన తర్వాత లాస్ట్కి ఆ రాజునే హతమార్చి ఆయన ప్లేస్ను ఆక్రమించుకుందామనే ఆలోచన వచ్చి మరి విరమించుకున్నాడు. ఆ విరమించుకున్న తర్వాత రాజు అవన్నీ గుర్తించి ఆయన క్షమించి చేసిన తర్వాత, అయ్యో నా స్నేహితుని కూడా హతమార్చాలని చెప్పేసి ఆలోచన వచ్చిందే అని చెప్పేసి అడవులకు వెళ్ళి అక్కడ తపస్సు చేసి అక్కడ జ్ఞానోదయం పొందాడట. ఈ యొక్క ఫ్రెండ్ జ్ఞానోదయం పొందిన తర్వాత ఆ వార్త మెల్లిగా అంతఃపురానికి చేరి ఆ రాజు యొక్క క్షురకుడు వార్త తెలియంగానే ఆయన వెళ్ళి ఆ బ్రాహ్మణుడి దగ్గర ఉండి ఉపదేశం తీసుకొని ఆయన కూడా జ్ఞానోదయం పొందాడట. అరే నా దగ్గర ఉన్న ఒక క్షురకుడే జ్ఞానోదయం పొందితే నేనెందుకు పొందకూడదని చెప్పి రాజు కూడా వెళ్ళి ఆ రాజు కూడా జ్ఞానోదయం పొందాడట. సో ఈ కథ చెబుతూ ఆ రాజునే నేను, ఆ బ్రాహ్మణుడే ఈ యొక్క ఊపాలి అని చెప్పేసి బుద్ధుడు చెప్పిన జాతకా టేల్సినటువంటి ఊపాలి కథ వల్ల ఇంకా ప్రాముఖ్యం పొందాడు ఊపాలి. అయితే బుద్ధుడు కపిలవస్తు రాజ్యానికి ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత తిరిగి వచ్చిన టైంకి ఊపాలి యొక్క వయస్సు దాదాపు 20 ఏళ్ళు. ఆ తర్వాత బుద్ధుడికి మహాపరినిర్వాణం అంటే చనిపోయే టైంకి ఆయన ఏజ్ 70 ఏళ్ల ప్రాయంలో ఉందని అంటారు, 68-70 ఏళ్ళు. ఆ తర్వాత 1 ఇయర్కి చనిపోయిన తర్వాత 1 ఇయర్కి బుద్ధుడు చనిపోయిన 1 ఇయర్కి ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ రాజగృహలో స్టార్ట్ అయింది. సప్తపర్ణి అని చెప్పేసి ఆ కేవ్స్ మధ్యలో దాదాపు 500 మాంగ్స్ అందరూ వచ్చేసి ఆ యొక్క బుద్ధుడి స్క్రిప్చర్స్ అన్నీ కూడా
ఒక చోట క్రోడీకృతం చేసి ఒక చోట ఏకీకృతం చేసి ఒక స్థిరపరచాలని చెప్పేసి వచ్చిన ఐడియాల్లో భాగంగా ఊపాలను కూడా పిలిచి ఆయన చేత వినయ పీఠిక చదివించారు. ఆ వినయ పీఠికలో ఆయన వినయ పీఠికలో 5 భాగాలుగా ఉన్నాయి ఇవి. దాంట్లో ఆయన చెప్పినటువంటి రూల్స్ ఆఫ్ సంఘ, ఆ కమ్యూన్లో ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉండాలని చెప్పేసి భాగంగా ఆయన పరాజక, పచిత్తియ, మహావగ్గ, చుల్లవగ్గ, పరివార అని చెప్పేసి 5 భాగాలుగా ఈ యొక్క ఊపాలి రచించినటువంటి వినయ పీఠిక గురించి చెప్తారు. ఈ 5 భాగాల్లో రూల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటింగ్ ది కమ్యూన్ ఇవి ఉన్నాయి. సో ఒక క్షురకుడుగా ఉంటూ బుద్ధుడికి సన్నిహితమై జ్ఞానోదయం పొందినటువంటి ఊపాలి ఒక గ్రేట్ మాస్టర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సిరీస్ ఆఫ్ స్పిరిచువల్ మాస్టర్స్లో మనం ఎంతోమంది గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.